ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు ఆధునిక హంగులు సంతరించుకున్నాయి. కార్పొరేట్కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై స్పందన టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా ప్రధాన కేంద్రం శ్రీకాకుళం నగరంలో గుజరాతీపేట, బర్మా కాలనీ, ఆదివారంపేట, దమ్మల వీధితో పాటు పలాసలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రంతో కలిపి మొత్తం 5 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఒక్కొక్క ఆరోగ్య కేంద్రంలో రోజుకు 70 నుండి 80 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 28 రకాల వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా అందిస్తూ మందులు ఉచితంగా సమకూరుస్తున్నారు. రోగి ఆసుపత్రికి వచ్చిన తర్వాత పేరు నమోదు చేసుకున్న వెంటనే ఫోటో గుర్తింపు కార్డు తయారవుతుంది. అక్కడ నుండి రోగి వైటల్ విభాగానికి వెళ్ళాలి. అక్కడ ఉండే పారామెడికల్ సిబ్బంది రోగి శారీరక చరిత్ర తెలుసుకుని రిపోర్ట్ తయారు చేసి వైద్యుని వద్దకు పంపుతారు. అక్కడ వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైటల్ గది నుండి రోగి చరిత్ర, బరువు, ఎత్తు తదితర లక్షణాలను పరిశీలించి వైద్య పరీక్షలు రాస్తారు. అక్కడ ఉండే ల్యాబ్కి వెళ్తే పరీక్షలు పూర్తి చేసి సంబంధిత నివేదికను ఆన్లైన్లో వైద్యులకి పంపిస్తారు. ఇదంతా పూర్తి కావడానికి 20 నుండి 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ నివేదికను ఆన్లైన్లో వైద్యులు పరిశీలించి మందులు రాస్తారు. ఈ చీటి తీసుకుని ఆరోగ్య కేంద్రంలో ఉండే ఫార్మసీ గదిలోకి వెళితే అక్కడి ఫార్మసిస్ట్ మందులు ఇస్తారు. ఆసుపత్రి వచ్చిన నాటి నుంచి 5 రోజుల్లోగా ఆరోగ్యం కుదిరి పడుకుంటే తిరిగి ఆరోగ్య కేంద్రానికి రావాలి. ఫ్రంట్ డెస్క్ వద్ద రోగి పేరు, ఆధార్ నంబర్ చెప్పిన వెంటనే రోగి గత ఆరోగ్య చరిత్ర వివరాలు వస్తాయి. అక్కడి నుండి వైద్యుని వద్దకు పంపిస్తారు. వైద్యులు మరోమారు నిశ్చితంగా పరిశీలించి టెలిమెడిసిన్ విధానంలో ఆన్లైన్ ప్యానెల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులను సంప్రదిస్తారు. రోగి తలకు హీరింగ్ హెడ్స్ పెట్టి నేరుగా వైద్యునితో మాట్లాడిస్తారు. అంతర్జాలం ద్వారా వైద్య నిపుణులు రోగి సమస్యను అడిగి తెలుసుకుని దాని ఆధారంగా అవసరమైన మందులను సూచిస్తారు. వాటిని వాడిన అనంతరం 5 రోజుల తర్వాత తిరిగి ఆరోగ్య కేంద్రానికి రోగి రావాలి. అవసరమైతే మధుమేహం, రక్తపోటు తదితర వైద్య పరీక్షలు చేసి ఆ నివేదికను పరిశీలించిన తర్వాత శాశ్వత నివారణ మందులు ఇస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధ, శనివారాల్లో చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. సీఎం ఆరోగ్య కేంద్రాల సమన్వయాధికారి సరిత స్పందన టీవీతో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఇక్కడ వైద్య సేవలపై ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రారంభంలో ఓపీ తక్కువగా ఉండేదని ఇప్పుడు క్రమంగా పెరుగుతోందన్నారు. అంతేకాకుండా టెలిమెడిసిన్ ద్వారా కార్డియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, డయాబెటీస్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. బుధ, శనివారాల్లో రోజుకు 100 మంది వస్తుంటారని, ప్రజలు ఇక్కడ అందుతున్న వైద్య సేవలతో సంతృప్తి పొందుతున్నారని తెలిపారు. కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా షుగర్ టెస్ట్ అయితే ఏమని 28 రకాల టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. టెస్టులన్నీ ఫ్రీ అండి. ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా జరుగుతుంది. పేషెంట్ వచ్చి మరలా ఇంటికి వెళ్ళే వరకును రిసీవింగ్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఈ వైద్య సంస్థ వారు ఇది నడిపిస్తున్నారండి. మరి ఇక్కడైతే మేము స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి డాక్టర్స్ ఏమైనా ఇబ్బంది కలిగినా, వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా ఆన్లైన్లో 4 స్పెషలిస్ట్ ఉంటారండి. ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజిస్టు, కార్డియాలజిస్టు, ఇంకా జనరల్ ఫిజిషియన్, ఎండీస్ ఉంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఏంటంటే పేషెంట్కి ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఈ వైద్య సంస్థ వారు చాలా బాగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టు పురుగులు కూడా చాలా పడ్డాయి కనుక నేను తీసుకొని వచ్చి 2 రోజులు అయింది. బాగా చూస్తున్నారు. డాక్టర్ కూడా చాలా ట్రీట్మెంట్ కూడా చూస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మర్యాద ఇస్తున్నారు, బాగా పలకరిస్తున్నారు కూడాను. పొదుపు హాస్పిటల్ అంటే చాలా పేరు అనుకున్నాం కానీ చాలా 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 బాగుంది. డాక్టర్ కూడా చాలా బాగా చూస్తున్నారు. మందులు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. నిన్నే వేసాను, చాలా ఫీవర్ కూడా చాలా తగ్గింది. ఫ్రీగా ఇస్తున్నారు. డాక్టర్ కూడా చాలా పలకరిస్తున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు డాక్టర్. ఆరోగ్య కేంద్ర వైద్యులు ఎస్ గిరిబాబు స్పందన టీవీతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉన్నాయన్నారు. 28 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తామని, అవసరమైతే అంతర్జాలంలో వైద్య నిపుణులతో రోగి ఆరోగ్యంపై పరిశీలింపచేసి ఉన్నత వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. చాలా జబ్బులకి రకరకాల జబ్బులు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందులు సఫిషియెంట్గా ఉన్నాయండి, సప్లై అవుతున్నాయి.
ప్రజలు కూడా ఆ మందులు తీసుకొని వినియోగించుకుంటున్నారు. తర్వాత ఇక్కడ డాగ్ బైట్కి మందు ఉందండి. తర్వాత పిల్లలకి వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది.